గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా పోరు ఉధృతమవుతోంది. రైతుల కోసం బీఆర్ఎస్ రణబెబ్బుల్లా గర్జిస్తోంది. అన్నదాతల తరపున ఉద్యమాన్ని పదునెక్కిస్తోంది గులాబీ పార్టీ. రైతుల పోరాటానికి మద్దతుగా ఇవాళ వనపర్తి జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. రైతుల రిలే నిరాహార దీక్షలకు 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఇటు హరీష్ రావు సంఘీభావం తెలుపనున్నారు. అయితే ధర్నా చౌక్ వద్ద నిర్వహించే బహిరంగ సభలో హరీష్ రావుతో పాటు ఇటు మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ అండ్ మాజీ ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ నరేష్, ఇటు గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ ప్రతిపాదనకు అయితే వ్యతిరేకంగా పోరు ఉధృతమవుతోంది. రైతుల కోసం అయితే బీఆర్ఎస్ రణబెబ్బుల్లా గర్జిస్తోంది. మరి ఈ బీఆర్ఎస్ పోరాటంపై సర్కారు దిగిరాక తప్పదంటారా? సంజన, వనపర్తి జిల్లాలో ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆయన వనపర్తి జిల్లా ఏదుల మండలం గొల్లపల్లికి చేరుకుంటారు. మొదటగా ఏదుల రిజర్వాయర్ను సందర్శిస్తారు. అక్కడ ఏదుల రిజర్వాయర్కు సంబంధించినటువంటి తూమును కూడా ఆయన ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులతో కలిసి పరిశీలిస్తారు. అయితే ఇక్కడ ప్రభుత్వము గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ను నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను గొల్లపల్లి చీర్కపల్లి చెన్నూరు గ్రామ ప్రజల రైతులంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఏదుల రిజర్వాయర్ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ నిర్మించింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా 7 టీఎంసీల సామర్థ్యంతో రికార్డు సమయంలో ఏదుల రిజర్వాయర్ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసింది. దానికి ఆనుకోనే కూతవేడు దూరంలో కేవలం కిలోమీటర్ దూరంలోనే మరో రిజర్వాయర్ను నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రైతాంగం అంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ నేపథ్యంలోనే 100 రోజుల నుంచి కూడా ఇక్కడ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. 100 రోజులు రిలే నిరాహార దీక్షలు పూర్తయినటువంటి సందర్భంగా రైతులకు సంఘీభావం తెలిపేందుకు మాజీ మంత్రి హరీష్ రావు ఇక్కడికి రానున్నారు. సాయంత్రం జరిగేటటువంటి బహిరంగ సభలో ఆయన ఇక్కడ ఉన్నటువంటి రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మాజీ మంత్రి హరీష్ రావు పర్యటనకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి స్థానిక రైతులున్నారు. వారితో మాట్లాడదాం. 100 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తా ఉన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు గాని అధికారులు గాని అసలు మీ దగ్గరకు వచ్చారా? ఇంతవరకైతే ఎవరైతే స్పందించలేదు. వాస్తవంగా మేము 102 రోజులు అవుతుంది ఇక్కడ ధర్నా చేయబట్టి. ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ గురించి అఖిలపక్ష పోరాటం నుంచి మేము 102 రోజుల నుంచి దీక్షలో కూర్చుంటే మేఘారెడ్డి గారు ఇక్కడ నుండి చూసుకుంటా ఎన్నో కార్యక్రమాలకు వెళ్తున్నాడు కానీ ఆయన ఇట్లా పట్టించుకున్న నాదుడు లేకుండా, ఎందుకంటే ప్రజల మనిషి అని చెప్పుకుంటున్నాడు కానీ అవును సమస్య ఏంది మా పిల్లలది ఎందుకు కూర్చున్నారు ఇక్కడ దీక్షలు అని చెప్పి అడిగిన నాదుడే లేడు. అదేవిధంగా మేము చేసుకుంటూ పోతున్న కార్యక్రమాలకు ఎందుకంటే కూతమెట్టు దూరంలో ఏదలా అంటే ఇక్కడే ఉంది రిజర్వ్, అది ఇడిచిపెట్టి మళ్ళీ ఇంకో రిజర్వ్ వేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే 1352 ఎకరాల భూములు మళ్ళీ నాశనం అవుతాయి. ఎందుకు ఆ విధంగా చేయడము కరెక్ట్ కాదని చెప్పి మేము దాని కొరకు దీక్షలో కొనసాగుతున్నాము. ఎందుకంటే ఆల్రెడీ ఏదైనా రిజర్వ్ భూములు పోయిన వాళ్ళందరూ గొల్లగడ్డ కానీ ఇక్కడ అంతా చాలా మంది ఏదైనా వాళ్ళు వచ్చి మా ఏరియా గొల్లపల్లి కానీ చీర్కపల్లి కానీ ల్యాండ్లు కొన్నారు. మళ్ళీ ఇది కూడా పోతే పరిస్థితి ఏంది, ఎక్కడ దిక్కుముఖం లేకుండా అయిపోతాము. ఆ విధంగా కావద్దనే ఉద్దేశంతోనే మేము ఈ దీక్ష చేపట్టినాము. ప్రతి ఒక్కరు ఈ దీక్షకు అనుకూలంగా స్పందించారు. కొంతమంది కాంగ్రెస్ మేధావులు చిల్లర మాటలు మాట్లాడుతారు. ఆ చిల్లర మాటలు కాదు, మనకు కావాల్సింది ఇక్కడ ఏదైనా రిజర్వ్ క్యాన్సిల్ చేయాలి. అలాంటి వాళ్ళకు బుద్ధి చెప్తామని గట్టిగా నిర్ణయించుకునే మేము దీక్ష కూర్చున్నాము. ఎందుకంటే ఏదైనా నుంచి మనకు రిజర్వ్ D5 D8 కాలువలు ఉన్నాయి ఇక్కడ. ఒకవేళ మనం ఇంకా 42 ఎకరాలకు మీరు నీళ్ళు ఇవ్వాలన్నా కూడా ఆ తూము నుంచి మనం నీళ్ళు ఇవ్వచ్చు. మళ్ళీ అంత విధంగా ఖాళీ ప్లేస్ ఉన్నప్పుడు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు మళ్ళీ అనేది మా ఆవేశంతో మేము ఇక్కడ దీక్ష చేస్తున్నాం. కంపల్సరీ మా ఆశలు నెరవేరాలని చెప్పి దీక్ష క్యాన్సిల్ చేయకుండా మా రిజర్వాయర్ క్యాన్సిల్ చేస్తేనే మేము దీక్ష విరమించుకుంటామని చెప్పి కోరుతున్నాం. అయితే ఎందుకు ప్రభుత్వం ఏదుల రిజర్వాయర్ పక్కనే ఉన్నప్పటికీ కూడా మరో రిజర్వాయర్ని ఇక్కడ నిర్మించాలని అనుకుంటుంది? ఇక్కడ ప్రధానంగా గతంలో
తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడే దాదాపు పాలమూరు రంగారెడ్డిలో భాగంగా దాదాపు 7 టీఎంసీలతో ఇక్కడ ఒక రిజర్వాయర్ను వీరాంజనేయ స్వామి రిజర్వాయర్ను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి దాదాపు 500 మీటర్లోనే మళ్ళా గుల్లపల్లి చిరుకుపల్లి అనే కొత్త రిజర్వాయర్ను ఒక ప్రపోజల్ పెట్టి చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతపు ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్న రైతులను దాదాపు 4-5 గ్రామాల రైతులను మోసం చేస్తూ మరో రిజర్వాయర్ కోసం ప్రయత్నం చేస్తుంది. ఇది కేవలం ఇక్కడ ఉన్న ఈ ఏదల రిజర్వాయర్ నుంచే దాదాపు ఈ ప్రాంతంలో ఉన్న అందరికి ప్రజలకు కూడా రైతులకు సస్యశ్యామలంగా వాటర్ సప్లై జరుగుతుంది. అనవసరంగా ఇది ఒక కాంట్రాక్టు కమిషన్ల కోసము కకృతిపడి వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం ఇక్కడ ఈ యొక్క రిజర్వాయర్ ను ప్రపోజల్ చేయడం జరిగింది. దీన్ని మేము ఈ ప్రాంతము రైతులుగా, ఈ ప్రాంతము నాయకులుగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే దాదాపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఒక రైతు బంధు లేదు, తర్వాత రైతు బీమా లేదు, ప్రజలను అరిగోస పెడుతుంది. కాబట్టి తప్పకుండా మేము ఈ ప్రాంతం నుంచి ఈ గ్రామవాసులుగా మేము ఈ యొక్క ఏదుల మండలం రైతులుగా, తర్వాత ఈ యొక్క గొల్లపల్లి చీరకపల్లి యొక్క ఈ రిజర్వాయర్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. దాదాపు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో దాదాపు D5, D8 కాలువ ద్వారా సస్యశ్యామలంగా వాటర్ సప్లై జరిగింది. అనవసరంగా ఒక ఓటీ ఉంది, దాని ద్వారా మొత్తం కూడా ఈ యొక్క ప్రాంతానికి మనము 50,000 ఎకరాలకు మనం నీరు సమృద్ధికి ఇవ్వచ్చు. అనవసరంగా లేనిపోని ఈ ప్రాంత ప్రజలను మభ్యపెట్టడానికి, ఈ ప్రాంత రైతులను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. దీన్ని తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఈ యొక్క రిజర్వాయర్ ప్రతిపాదనను విరమించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పక్కనే ఉన్నటువంటి ఏదుల రిజర్వాయర్ను నింపకుండా కొత్త రిజర్వాయర్ను ఎందుకు ప్రతిపాదిస్తుంది? గత 100 రోజులుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పోరాటానికి నాయకత్వం వహిస్తా ఉన్నారు రైతుల, ఏం చెప్తా ఉన్నారు? ఈరోజు మేము ఇవాళకి 102 రోజుల నుంచి అసలు అంటే ఏ స్థాయి అధికారి నుంచి లాస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు మేము కలిసినాం. నిన్న మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు ఏమంటున్నారంటే, నా దగ్గరికి ఎవరు వచ్చిండ్రు, నేను ఇక్కడనే ఉన్నా, నన్ను ఎవరు కలవలేదు, కలెక్టర్ గారిని ఎవరు కలవలేదు అనేది అంటున్నాడు. అది చాలా పచ్చి అబద్దం. మేము ఫస్ట్ అసెంబ్లీలో ఎమ్మెల్యే గారు ఎప్పుడైతే గొల్లపల్లి రిజర్వాయర్ గురించి ప్రస్తావన చేసిండో, ఆ ప్రస్తావన చేసిన మరుక్షణమే మేము ఫస్ట్ కలిసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన జిల్లా కలెక్టర్ గారిని కలిసినాం. తర్వాత అదే విధంగా ఎమ్మెల్యే గారు ఈ చిరుకపల్లి ప్రాంతానికి వచ్చిన సందర్భంగా కూడా అఖిలపక్ష నాయకులు టీమ్ గా వెళ్లి కలవడం జరిగింది. ఆయన కప్పదాటుడు పద్ధతిలో మాటలు మారుస్తున్నాడు తప్ప దాని గురించి దీనిపైన స్పష్టమైనటువంటి అది ప్రకటించట్లేదు. ఈ రోజు చూసినట్లయితే మేము వాస్తవంగా రిజర్వాయర్లకు మేము వ్యతిరేకం కాదు, అనవసరమైనటువంటి రిజర్వాయర్లకు మేము వ్యతిరేకంగా ఉన్నాము. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఆల్రెడీ కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కింద మా ప్రాంతం మొత్తం కూడా పచ్చబడ్డది. తర్వాత రెండోది పాలమూరు రంగారెడ్డిలో ఉన్నటువంటి ఏదుల రిజర్వాయర్ మా కూతబెట్టి దూరంలో జస్ట్ 50 మీటర్ల దూరంలో మాకు ఇక్కడ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్టు కానుకొని మళ్ళీ ప్రాజెక్టు కడతామనంటే ఇది అనవసరమైనటువంటి ప్రతిపాదన. ఈ ప్రతిపాదనకు ఆల్టర్నేటివ్ గానే D5 ఏదైతే మన పాలమూరు రంగారెడ్డి ఎర్రగట్ట ఆంజనేయ స్వామి రిజర్వాయర్ ఉందో ఆ రిజర్వాయర్ లో ఓటీ పెట్టడం జరిగింది. అయితే ఈ అవుట్ స్ట్రక్చర్ ద్వారా D5 కెనాల్ కి ఓన్లీ 50 ఫీట్ల దూరంలో D5 కి అనుసంధానం చేయొచ్చు. తర్వాత ఒక 7 కిలోమీటర్ల కాలువతో D8 కి అనుసంధానం చేయొచ్చు. దీని ద్వారా ఈ రిజర్వాయర్ కడితే ఓన్లీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో 42 ఎకరాలకు మాత్రమే ఆయకట్టు ఉంది. అదే పాలమూరు రంగారెడ్డి ఓటీలోకి వెళ్ళి ఇట్లా మేము తీసుకుంటే 50,000 ఎకరాలకు ఆయకట్టు ఉంది. ఇక్కడ అయితేనేమో 1350 ఎకరాల భూమి లాస్ కావాల్సి వస్తుంది. అక్కడ అయితే ఓన్లీ కాలువల ద్వారానే సరిపెట్టుకోవచ్చు. ఆల్టర్నేటివ్ ఉండగా అనవసరమైనటువంటి అతని సొంత లాభం కోసం, తన స్వప్రయోజనాల కోసమే ఈ ప్రాజెక్ట్ ఉంది. దానికోసమే అతను అసెంబ్లీలో ప్రస్తావన చేస్తాడు. అతని బర్త్డే సందర్భంగా పేపర్ల స్పెషల్ ఆర్టికల్ రాపించుకుంటాడు. తర్వాత అదేవిధంగా టీవీ బిడ్డలలో కూడా వరప్రదాయిని జనాలకు కాదు, తనకు వరప్రదాయినిగా ఉంది తప్ప వేరే వాళ్ళకి ఎవరికి ఉపయోగపడేటట్టుగా లేదు. దీనికోసమే ఈ మొండి వైఖరికి వ్యతిరేకంగానే మేము రైతులమందరం కూడగట్టి 102 రోజుల నుంచి దీక్ష చేస్తున్నాం. ఈ రోజు సంఘీభావంగా మాకు గౌరవ మాజీ మంత్రివర్యులు, అదే నీటి శాఖకు సంబంధించినటువంటి మంత్రివర్యులు హరీష్ రావు రావడం అనేది చాలా శుభసూచకంగా మేము చూస్తున్నాం. మాజీ మంత్రి హరీష్ రావు గారి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా కొనసాగుతున్నాయి. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆయన ఇక్కడ సభాస్థలికి చేరుకుంటారు. గొల్లపల్లి చీరకపల్లి రిజర్వాయర్కు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ధర్నా చౌక్ ప్రాంతంలో ఈ సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. సంజయ్. ఆల్ రైట్ నరేష్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.